వాడికి నచ్చిన డ్రెస్ సెలక్షన్ చెయ్యి. దాన్ని అసలు వాడి దగ్గరికి రానివ్వకు. అట్టంగా నిలబడు. ఓకే అత్తయ్య, నువ్వు ప్లాన్ ఇచ్చాక వదులుతానా? ఇప్పుడే విజృంభిస్తా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓకే ఓకే. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఏయ్ వదిలేవే లక్ష్మి, ఏంటిది షాప్లో అసహ్యంగా? తులసి అంటావనుకున్నాను, నేనని ఎలా కనిపెట్టావు బావా? అద్దంలో కనిపించావు. చా, మట్టి బుర్ర, అద్దంలో కనపడ్డాను. సరే రా బావా, నీకు నచ్చింది నేను సెలెక్ట్ చేస్తాను. చెయ్యి. నీ వల్ల ఎప్పుడు కావాలి? నీకు సెలెక్షన్ ఎప్పుడు రావాలి? నేను సెలెక్ట్ చేస్తారా ఆదిత్య? ఇట్రా. ఏయ్, నువ్వు సెలెక్షన్ చేయడమేంటే? నా బావా చేయాల్సింది నేను. నీకు వేలు విడిచిన బావ, నాకు వేలు పట్టుకుపోయే బావ. పట్టుకునేది నా వేలే. ఏ ఆపండి ఆపండి, మీ పెళ్లి పంచాయితీ ఆపండి. ఇద్దరు సెలెక్ట్ చేయండి. ఏది బాగుంటుందో జడ్జ్మెంట్ చేసి నేను తీసుకుంటా, ఓకేనా? అది సెలెక్ట్ చేయడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరే? అరే నేను చెప్పాక దాన్ని వద్దంటావేంటి? ఓ పని చేయండి, ఇద్దరు చేయండి, లేకపోతే పోండి, నేనే చేసుకుంటా, ఓకేనా? వద్దులే బావా, నా సెలెక్షన్స్ నీకు నచ్చుతుందిలే. అది చూద్దాం. ఓకే, తెచ్చారా? తెచ్చా. అయిపోయిందా? అయిపోయింది. సరే, నేను కళ్ళు మూసుకుంటాను. మీరు తెచ్చిన 2 డ్రెస్సులు అక్కడ టేబుల్ మీద పెట్టండి. నాకేది నచ్చితే అది వేసుకుంటాను. నేను ముందే చెప్తున్నాను, తర్వాత మీరిద్దరు గొడవ పడొద్దు, ఓకే? అలాగే. రెడీ, 1 2 3. ఓకేనా? ఓకే, డన్. డన్. సార్ అది మీ సైజ్ కాదు సార్. అవునా? పోనీ ఆయన సైజే ఇవ్వు. సారీ మేడం, వేరే పీస్ లేదు. ఓకే. ఛ, ఆశపడ్డావు, ఆనందపడ్డావు, చప్పట్లు వేస్ట్ అయ్యాయి. ఒసే, ప్రేమించడం అంటే ఊరికి అచ్చుకు పుచ్చుకులు అడ్డం కాదే. మనం ప్రేమించే వాళ్ళ గురించి అన్నీ తెలుసుకోవాలి. ఇష్టం, అయిష్టం, అరికాలి సైజ్ నుంచి నడినెత్తి దాకా, హెయిర్ ఆయిల్ నుంచి పర్ఫ్యూమ్ దాకా అన్నీ తెలుసుకోవాలి. కొండముచ్చు కాస్త క్లవర్ గా ఆలోచించడం నేర్చుకోవాలి. తింగర్ మొహన్ దానా, నీకు ఆదిత్య కావాలంటే ప్రేమ అంట, ప్రేమ. ఆదిత్య,
నా ఫేవరెట్ కలర్ ఏంట్రా? పింక్. నా శాండిల్ సైజ్ ఎంత? 6. సరే నేను ట్రాయల్ వేసుకుని వస్తాను. అత్తయ్య ఏమైందే? ఎప్పుడు చూసినా అలా బొంగమూతి పెట్టుకుని వస్తావు? చూడలేక చస్తున్నాను. మళ్ళీ ఏమన్నాడు? ఏం జరిగింది? నువ్వు మాత్రం చిన్నపిల్లవానే ప్రతిదీ చెప్పాలా? ప్రేమికులు తెలుసుకోవాల్సిన విషయాలు ప్రేమికులు మాత్రమే తెలుసుకోవాలి గాని ప్రైవేట్ క్లాసులు ఎవరు పెడతారు? తెలివి తక్కువ దత్తమ్మ. హుషారుగా ఉండాలి. బుర్రకి ఏమి తట్టకపోతే సినిమాలు చూసారా నేర్చుకోవాలి కదా. ఇలా ఏడిస్తే ఏం లాభం? అయినా నువ్వు వాడికి తగ్గ సైజు చూసి ఇవ్వకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడు? ఎంతైనా అది బుర్రగలది. అది బావతో చట్టా పట్టాలు వేసుకొని తిరిగింది కాబట్టి బావ ఇష్టాల గురించి దానికి అన్నీ తెలుసు. నన్నెవరన్నా తిరగనిచ్చాడా? ఉమ్, ఇలాగే కూర్చో, తిప్పుతాడు. అల్లుకు పోవాలి, తిప్పుడు రావాలి. నీకన్నా మీ నానమ్మే నయం. ఆ రోజుల్లోనే మీ తాతయ్యని కొంగురు కట్టేసుకుంది. మరే బాగుంది కదా? బాగుందిరా. ఆదిత్య, అమ్మా ఇలా రారా. షాపు కదా, ఏ వనరని ఎక్కువ చేస్తున్నావా? నాకు మండేలా చేస్తే ఇక్కడ అక్కడ అని ఏమి చూడను. తిన్నగా ఉండు. ఎందుకురా? ఎందుకు ఎప్పుడు చూసినా దాన్ని ఏడిపించటం? అదేదో చిన్న సైజ్ సెలెక్ట్ చేస్తే నేనేం చేయనమ్మా? నాది కాదు ఫలానాది అని చెప్పాలిగా. వెక్కిరించడం ఏంటి? అబద్ధాలు ఆడకు. నేను వెక్కిరించానా? అరే ఆ కుర్రాడే కదా మీకు రాదు సార్ మీ సైజ్ కాదు అని చెప్పింది. అరే ఇంకోటి లేకపోతే నేనేం చేస్తాను? అయినా నువ్వు ముందే అడగొచ్చుగా. దాందే తప్పంటావా? అదేగా పిన్ని అర్థం. సరే, అది నీకు సెలెక్ట్ చేయలేకపోయింది, నువ్వు దానికి సెలెక్ట్ చేసి ఇవ్వు. ఆ? అమ్మా ఇదిగో ఇచ్చుడు. ఇది ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందే. చీప్ మనుషులు, చీప్ సెలక్షన్లు. ధర తక్కువ ఉంటే చాలు ఎగబడిపోతారు. ఇలాంటి వాళ్ళకి పెద్ద షాపులు అవసరమా? ఎంత ధర పెట్టుకున్నా డ్రెస్ ని డ్రెస్సే అంటారు. మన కంటికి నచ్చాలి, ఒంటికి నప్పాలి. 25 లక్షలైనా నల్ల పట్టు చీరలు కొనరు, శుభకార్యానికి పనికిరావని. మాటల్లో అస్సలు తగ్గదు రాక్షసి. లక్ష్మి, అదిగో ఆ గళ్ళచీర తీసుకో. బాగుంది కదా? రేటు సూట్ అవుతుంది. బాగుందత్తయ్య. ఏంటి రేటా? ఏదో ఒకటి, నీకెందుకు? రే ఆదిత్య, దాన్ని ట్రయల్ రూమ్కి తీసుకువెళ్ళరా. అరే అమ్మా తోడు నేనెందుకమ్మా? ఎవరెత్తుకెళ్తారు దీన్ని? ఏయ్, వెళ్ళమని చెప్పానా? అబ్బా మీతో షాపింగ్కి రావడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు. మళ్ళీ రానింకా. చివరిన చీట్లు చూస్తే సరే, చేయాల చుట్టం ఎందుకు? చీటీదేముంది దుర్గమ్మ, ఊడిపోయేది. చీర కట్టుకునేది. అబ్బా, నువ్వు మాటలు నేర్చావే. ఏం చేస్తాం, దెబ్బలు తిని తిని బతకటం నేర్చుకున్నాను. ఓహో,
దెబ్బలు పోలీసులు కొడతారు కానీ జనం కొడతారా ఏంటి? జనంలో కూడా కొందరు ఉంటారుగా దుర్గమ్మ, సినిమాల్లో సూర్యకాంతం రాజనాలలాగా. వాళ్ళతో నీకెందుకే దుర్గా? అందరూ తెలివి మీరారు. నీ పుణ్యమే కదొదినా. నీకు ఈ డ్రెస్ అద్భుతంగా ఉంటుందని చెప్పానా? ఆ. ఏ నీకు ఈ డ్రెస్ చాలా బాగుంటుందే. ఏయ్ కావాలంటే నువ్వు మిర్రర్లో చూసుకో. నీకే డ్రెస్ అయినా అద్భుతంగా ఉంటుంది. అసలు నీ వల్లే ఆ డ్రెస్ కే అందం వస్తుంది. ఆ కలర్ అదిరిపోద్ది అనుకో. అబ్బా అబ్బా అబ్బా, సూపర్ 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 ఉంది డార్లింగ్. చూడవే, ఆ తులసి పానకంలో పుడకలాగా మధ్యలో పడి వీళ్ళని దగ్గర కానివ్వడం లేదు కానీ అది లేకపోతే వీళ్ళు ఎంత ఇదిగా ఉంటారో చూడు. ట్రయల్ రూమ్ లో అది, బయట వీడు ఎలా కబుర్లు ఆడుకుంటున్నారో చూడు. అసలు అది లేకపోతే వీళ్ళిద్దరూ ఎప్పుడో దగ్గర అయ్యేవాళ్ళు. వీళ్ళ దగ్గర అయితే నాకు అసలు తిప్పలే ఉండేవి కావు. ఈ పాటికి ఎప్పుడో మూడు ముళ్ళు పడిపోయేవి. నేను తీర్థయాత్రలకు వెళ్లేదాన్ని. ఆ? ఇప్పటికైనా ఏమైంది? వెళ్ళి రావచ్చు కదా, దుర్గమ్మంది కదా. అలా ఎలా? ఆ 4 అక్షంతలు వేసి నలుసు కోసం మొక్కుకుని వెడతా. తిరిగొచ్చి ముని మనవడిని ఎత్తుకుంటా. ఆహాహాహా, చాలా ఆశుందే నీకు. ఇప్పుడు ఏమంత వయసైందే నాకు? ఆ? ఆశ అంటున్నావు? మొన్నే 16 వెళ్ళి 17 వచ్చింది కదా. అంత కాదులే కాని 29 వెళ్ళి 30 వచ్చాయి. బావా ఈ డ్రెస్సు ఇదేంటి ఇది బయటకొచ్చింది? అంటే అంటే ఇప్పటిదాకా వీడు మాట్లాడింది దీంతోనా? సరిపోయింది సంబడం. హ, ఏంటబ్బా ఇది అని ముందే ఆశ్చర్యపోయాను. అయినా వీడిని వెంకటలక్ష్మి వెనకాల వెళ్ళమన్నాను కదా. ఆ, అసలు తులసి ఎప్పుడు వెళ్ళిందే? అది అదే పనిలో ఉంటుంది. ఇలా రారా. శృతి మించుతున్నావురా ఆదిత్య. ఇది షాపు కాబట్టి సరిపోయింది. ఇల్లు అయితే టాప్ లేచిపోయేది. అసలు నువ్వేంటే? వీడితో వెళ్ళమన్నాను కదా, మధ్యలో అదెలా దూరిందే? నేను బావ వస్తుంటే ఏయ్ లక్ష్మి, ఏమైంది లక్ష్మి? ఆ? తగిలింది బావా. ఆ. సరే సరే చూసుకోవాలి కదా, వెళ్ళా డ్రెస్ స్టైల్ చేయి. వెళ్ళు. ఎస్. అది జరిగింది అత్తయ్యా. అయ్యో కర్మ, ఏడ్చావులే. కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా? నువ్వేం చేస్తున్నావురా? అమ్మా నేను లక్ష్మినే చూస్తున్నా, తోడు వెళ్ళింది అందుకేగా. అఘోరించావులే. పడిపోతుంటే దాన్ని పట్టుకోవచ్చు కదా. నాకన్నా గోడే దగ్గరుంది. వాడి చెయ్యి పట్టుకుని నడవచ్చు కదే. బావా చేతులు జోబిలో పెట్టుకున్నాడు నాన్నమ్మా. ఏ, చాలే కాపు తెంగర మొహం దాన. ఆ చీర ఆ, చాలా పద. బాగుంది కదూ ఆ. వెంకటలక్ష్మి. ఏ ఏంటే కళ్ళు కనబడటం లేదా? మీకు చీర చూసి కళ్ళు బయర్లు కమ్మి నేను కనబడడం లేదనుకుంటా. ఉమ్, అంత బయర్లు కమ్మటానికి ఆ చీర ఎంతేంటి? 1,00,000 2 లక్షల? 1,50,000. ఆ? ఏంటేంటేంటేంటి అంత ధరకల చీర నువ్వు తీసుకున్నావా? భుజాన్ని వేసుకుని మరీ వెళ్తున్నావు. తీసుకోలేదు,
బొమ్మ కట్టడానికి తీసుకువెళ్తున్నా. ఆ, ఓసి నీ ఎచ్చులు పాడుగాను అంత డబ్బు నీకెక్కడదే? ఉమ్. మా ఆయన ఇచ్చారులే నాయనమ్మా. ఆ? ఎందుకు పిన్ని దాని జోలికి పోతావు? తెలిసి తెలిసి కోతి జోలికి పోతే మన చక్కదనమే తక్కువ. ఆ, అదే ఈ వెంకటలక్ష్మి జోలికి వెళ్ళకండి, జాగ్రత్త. ఒసేయ్ నిన్ను రాక్షసి. పిన్ని అబ్బాయి బిల్ అంతా వేయించి పెట్టాడు. అయిపోయిందిగా, ఇంకేమైనా కావాలా? ఏ పిన్ని నీకు? ఉహుం. సత్యవతి నీకు? నాకేం వద్దు. అయిపోయిందిగా, తీసుకున్నారుగా. వెంకటలక్ష్మి నీకు? నాకు ఏం అవసరం లేదు దుర్గమ్మ. నిన్నెవరు అడిగారే? అడుగుతావేమోనని చెప్పా. నిన్ను అడగాల్సిన అవసరం నాకేంటి? నిజమే, నీ లెవెలే వేరు, నీ ఆలోచనే వేరు. నిండు మనసు అస్సలు తొనకదు కదా. ఏంటి ఏదో శృతి మారుతోంది? శృతి లేదు, వంత లేదులే. ప్రియా, నీకైతే ఓకే కదా? సమయం నీకు? ఆ, నాకు ఓకే అమ్మా. నాకు ఓకే. ఏంటే నా లెవెల్లో అడుగుతున్నావు? డామినేషనా వెక్కిరింపా? రెండు కావు, రిలాక్సేషన్. చాలా రోజుల తర్వాత వచ్చిన మంచి బేరం ఇచ్చారు. ఇదేంటండి, ఈ బిల్ ఎవరిది? మీదేనమ్మా. మాదేంటయ్యా? ఎవరి బిల్లో మా బిల్లులో వేసావా? మావి 11 చీరలు, 6 డ్రెస్సులు, వాడివి 2 డ్రెస్సులు. మరి మిగతా బిల్లంతా ఎక్కడిది? 15 చీరలు వేసావు, 25 డ్రెస్సులు వేసావు, 4 జెంట్స్ డ్రెస్సులు కూడా వేసావు. ఏంటివి? వాళ్ళవి ఉన్నాయి కదండి. వాళ్ళవా? వాళ్ళ బిల్లు మా దాంట్లో కలపడం ఏంటండి? అదేంటండి, అంతా కలిసే వచ్చారు. పైగా మీ అబ్బాయి మేనకోడలు వచ్చి మా బావ పుట్టినరోజు నా పుట్టినరోజు ఒక్కటే రోజు అన్నారు. ఎరా, అది నిజమే కదమ్మా. బిల్లు నువ్వు కలిపి వేయమన్నావా? అది మాత్రం నేను చెప్పలేదు. ఆ అమ్మాయి వచ్చి మావయ్య మా అమ్మకు కాస్ట్లీ చీర తీసుకోమన్నారని చెప్పి స్పెషల్ సారీ తెచ్చుకుంది. క్యాష్ మావయ్య కడతానన్నారని చెప్పింది. ఏం చెప్పావే? చెప్పా. ఏం మామయ్య వద్దంటాడా? ఏది ఫోన్ చేయి. నేను వద్దంటున్నాను. నేను మామయ్య విషయం అడుగుతున్నాను. తులసి చూడండి, నువ్వు ఊరుకో ప్రియా, మాట్లాడుకో. టోటల్ గా పర్చేస్ బిల్లు మీ ఇంటికే వస్తుంది. మామయ్య మా ఇంటికి వస్తానన్నాడు, పొట్టి చేతులతో వస్తాడా? తీరా వచ్చాక దిక్కులు చూస్తాడా ఏంటి? అందుకే తీసుకున్నా. వచ్చాక ఆయన చేతుల మీదుగానే తీసుకుంటాంలే. ఏ, నువ్వెవరు తీసుకోవడానికి? అదేదో ఫోన్ కలుపు, మామయ్యతోనే మాట్లాడతాను. అమ్మా, అంతా ఇటే చూస్తున్నారు. నాన్న పరువే పోతుంది. ఇప్పుడు నాన్నకు ఫోన్ చేసినా ఓకే అంటాడు. ఇరికించింది, వదిలేమో రచ్చే. ఏం మాట్లాడకుండా ఇచ్చేసే. నీ సంగతి తర్వాత చెప్తానే. ఇదిగోండి. పదమ్మా. అబ్బబ్బబ్బా, అద్దరింది ప్రియా నీకు చీర. సూపర్ గా ఉందమ్మా. ఎందుకుండదు? 1,00,000 రూపాయలైతే నాలాంటిది కట్టుకుంటే దీని విలువ తగ్గిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వెవరు? అసలెవరు నువ్వు? ఎవరంటావు? నాకు దేవత, నీకు అర్ధాంగి, ఏసీపీ కృష్ణప్రసాద్ గారి చెల్లెలు. మనకి మనం దేవతలు అనుకుంటే సరిపోతుందా? వరుసన్నంత మాత్రాన హోదాలు వస్తాయా?